అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ప్రెగ్నెన్సీలో కొన్ని ఎట్లా ఉండాలి అనే దాని గురించి మనం చూస్తూ ఉంటాము. దాంట్లో ఈరోజు టాపిక్ హైపర్ టెన్షన్ అంటే బీపీ. ప్రెగ్నెన్సీలో అనీమియా కామన్గా ఉంటుంది, తర్వాత షుగర్, తర్వాత బీపీ, ఈ ఆర్డర్లో ఉంటుంది. ఈ బీపీ మామూలుగా 7 to 15% ఉంటుంది. దీంట్లో 2-3 రకాలు బీపీ ఉంటుంది. మామూలుగా ఫస్ట్ 3 monthsలో బీపీ కొంచెం తక్కువగా ఉంటుంది. సెకండ్ నార్మల్గా ఉంటుంది. సెకండ్ ట్రైమిస్టర్లో తగ్గుతుంది అనమాట. థర్డ్ ట్రైమిస్టర్ మళ్ళీ పికప్ అయిపోతుంది. ఇది నార్మల్. కాకపోతే ఏంటంటే 6th month నుంచి కొంతమందికి బీపీ కనిపిస్తుంది. సో బీపీ మాత్రం ఉంది అంటే 140 కంటే ఎక్కువ పైన ఉండేది, కింద ఉండేది 90. సో బీపీ మాత్రం ఉంది. యూరిన్లో ప్రోటీన్స్ అంటే ఆల్బుమిన్ లేదు, అట్లా అంటే జెస్టేషనల్ హైపర్ టెన్షన్ అంటాం. ఇది బీపీ వరకు ఉండి యూరిన్లో ఆల్బుమిన్ లేకపోతే అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు, మనం మేనేజ్ చేసుకోవచ్చు. ప్రీ ఎక్లాంప్సీ అంటే బీపీ ఉంటుంది, తర్వాత దాంట్లో యూరిన్లో ఆల్బుమిన్ ఉంటుంది. అది మాత్రం కాదు, ఈ బీపీ చూసేటప్పుడు 2 times 6 hours గ్యాప్లో చూసినప్పుడు మనకి బీపీ అనేది ఉంటే మనం జెస్టేషనల్ హైపర్ టెన్షన్గా తీసుకుంటాం. ఇది కాకుండా ఈ ప్రీ ఎక్లాంప్సియాలో యూరిన్లో ఆల్బుమిన్ ఉంటుంది, బీపీ మాత్రం కాకుండా. యూరిన్లో ఆల్బుమిన్ ఎట్లా అంటే మనం చెక్ చేస్తాం. సో దాంట్లో 1+, 2+, 3 and 4+, 2+ and above ఉంటే అది వెంటనే మనం ట్రీట్మెంట్ తీసుకోవడం, మనం ప్రెగ్నెన్సీ డెలివరీ చేసేసుకోవాలి అనే దానికి అది యూరిన్లో 2+ అనేది కట్ ఆఫ్ అనమాట. దీంట్లో అది మాత్రం కాదు, యూరిన్లో ఆల్బుమిన్ వచ్చేసింది అంటే వేరే ఆర్గన్స్లో కూడా మనకి ప్రాబ్లం వస్తుంది. అది ఏమేమి ఉంటుందంటే ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోతుంది అనమాట, 1 lakh కంటే తక్కువ. లివర్ ఎంజైమ్స్ SGOT, SGPT అంటాం. సో అది 2 times కంటే ఎక్కువ అవ్వడం. అది 2 ఉంటే మాత్రం మళ్ళీ ఇంకా వేరే బ్లడ్లో కోయాగులేషన్ ప్రాబ్లం స్టార్ట్ అయిపోతుంది. ఈ బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది, అప్పుడు హెడేక్ వస్తుంది, తర్వాత కళ్ళు మసకలుగా ఉంటుంది, పైపొట్ట నొప్పి, వామిటింగ్ సెన్సేషన్ అట్లా ఉంటుంది, తర్వాత ఆయాసం ఉంటుంది. క్రానిక్ హైపర్ టెన్షన్ అంటే ప్రెగ్నెన్సీ రాకముందే కొంతమందికి బీపీ ఉంటుంది, వాళ్ళకి ఆ బీపీ కంట్రోల్ అవుతూ ఉంటుంది, టాబ్లెట్స్ వాడుతుంటారు. వాళ్ళకు కూడా యూరిన్లో ఆల్బుమిన్ లేదు అంటే అది క్రానిక్ హైపర్ టెన్షన్. ఈ క్రానిక్ హైపర్ టెన్షన్లో వచ్చి 20 weeks తర్వాత ఎక్కువగా మళ్ళీ బీపీ సడన్గా షూటప్ అయిపోయింది, యూరిన్లో ఆల్బుమిన్ వచ్చేసింది అంటే సూపర్ ఇంపోజ్డ్ ప్రీ ఎక్లాంప్సియా అని చెప్తాం. ఎక్లాంప్సియా అంటే బీపీ ఉంటుంది, ఇది యూరిన్లో ఆల్బుమిన్ ఉంటుంది, వాళ్ళు ఏ టైం అయినా ఫిట్స్ రావచ్చు, అటువంటి వాటిని ఎక్లాంప్సియా అంటాం. అందుకని ప్రీ ఎక్లాంప్సియా ఉంటుంది అంటే చాలా కేర్ఫుల్గా వాళ్ళని చూసుకోవాలంటారు. ఎక్లాంప్సియా అనేది మనం ప్రివెంట్ చేసేది. సో ఇది ఎవరెవరికి వస్తుందంటే ఈ మావిలో కొరియానిక్ విల్లై అని ఉంటుంది. అది ఫస్ట్ టైం అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఉండే వాళ్ళకి, అది ఎక్కువగా ఉంటే ట్విన్స్ ఉండే వాళ్ళకి, ముత్యాల గర్భం, ఒక్కొక్కసారి అమ్మకి బీపీ ఉంటుంది, అక్కకి బీపీ ఉంటుంది, అటువంటి వాళ్ళకి కూడా బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది ఎట్లా వస్తుంది అంటే దీంట్లో 2 ఇది ఉంటుంది అనమాట. ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, మావి ఫార్మేషన్లో స్టార్ట్ అవుతుంది. అది మదర్ దగ్గర బీపీగా వస్తుంటుంది. ఇది యాక్చువల్లీ ఇది మామూలుగా రక్తనాళం ఇట్లా ఉంటుంది. ఈ ట్రోఫోబ్లాస్ట్ అంటారు ఈ మావిలో ఉండే సెల్స్ని. ఈ ట్రోఫోబ్లాస్ట్ లో ఇదంతా పోయి దీన్ని డైలేట్ చేసేస్తుంది, అంటే తినేస్తుంది. ఈ ఎలాస్టిక్ లాగా ఉంటుంది, ఆ ఎలాస్టిక్ని తినేస్తే ఇంత సన్నగా ఉంటుంది, ఇంత లావు అయిపోతుంది. ఎందుకు ఇది జరగాలి అంటే ఇది 3వ నెలలో స్టార్ట్ అయిపోతే 5వ నెలలో అట్లా అయిపోతుంది, కంప్లీట్ అవుతుంది. ఇది ఎందుకు ఇది జరగాలంటే బేబీ 7th month వరకు ఈ సైజులో రక్తనాళం ఉంటే వస్తుంటుంది, కానీ దాని తర్వాత బేబీ వెయిట్ పెరగాలి. 8 నెలల నుంచి బేబీ వెయిట్ పెరగాలంటే గర్భసంచికి రక్తనాళ సప్లై బాగా ఉండాలంటే ఇంత డైలటేషన్ ఉంటేనే బేబీకి కావాల్సిన రక్త ప్రసరణ పోతుంది. అది జరగలేదు అంటే ఈ సైజులోనే ఉండిపోయింది అంటే అప్పుడు బేబీకి
ఎదుగుదల తక్కువ ఉంటుంది, ఉమ్మినీరు తక్కువ ఉంటుంది. అందుకనే దీని గురించి మనం ఏం తెలుసుకోవాలంటే ఈ దీంట్లో లోపల ఉండే సన్న రక్తనాళాల్లో ఎండోథీలియం అంటాం. లోపల పొరని ఎండోథీలియం అంటాం. ఆ ఎండోథీలియం డ్యామేజ్ అవుతుంది అనమాట. అంటే డ్యామేజ్ అవ్వడం, రక్త ప్రసరణ తక్కువ అవ్వడం అట్లా ఉన్నప్పుడు దాంట్వల్ల ఏమవుతుందంటే పర్మియబిలిటీ ఎక్కువ అవుతుందంట. దాంట్లో నుంచి నీరు బయటకు వచ్చేస్తుంది. అందుకని కాళ్ళు వాపు వాళ్ళకి వస్తుంది అనమాట. అది ఉంటుంది. తర్వాత బ్లడ్ వేసోస్పాసం అంటారు. రక్త నాళం బాగా ముడుచుకుని పోతుంది. సో అప్పుడు ప్లేట్లెట్ అనేది కలిసిపోతుంది. అప్పుడు రక్త ప్రసరణ తగ్గుతుంది అనమాట. సో రక్త ప్రసరణ తగ్గడం వల్ల ఏ ఆర్గన్ అఫెక్ట్ అవుతుంది అంటే 4 ముఖ్యమైన ఆర్గన్స్. ఒకటి బ్రెయిన్, ఇంకొకటి హార్ట్, ఇంకొకటి లివర్, కిడ్నీ. ఇది 4 వచ్చి ఈ ప్రీఎక్లాంసియాలో, మామూలు జెస్టేషనల్ హైపర్ టెన్షన్లో ఇది జరగదు. ప్రీఎక్లాంసియా అది ఉన్నప్పుడే ఇది జరుగుతుంది అనమాట. ఇంకా ఎక్కువ ఈ లివర్ డ్యామేజ్ ఎక్కువ అయినప్పుడు బ్లడ్ క్లాటింగ్ అనేది మనకి తగ్గిపోతుంది. సో ఇదంతా మనం రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవడం. సో ఇది ఎట్లా తెలుస్తుంది అంటే 3rd మంత్లో మనం ఎన్టీ స్కానింగ్ చేస్తాము. అప్పుడే పిఐ లెవెల్స్ అని ఉంటుంది, అది ఎక్కువ అవుతుంది. ఇంకొకటి వచ్చి 6th మంత్ స్కాన్ చేసేటప్పుడు డయాస్టాలిక్ నాచ్ అనేది అది ఫస్ట్ ఉంటుంది, తర్వాత తగ్గిపోకుండా ఉంటుంది. ఇంకొక బ్లడ్ టెస్ట్ అనమాట ఎస్ఎఫ్ఎల్టీ పిఎల్జిఎఫ్, ఈ రేషియో. సో దీంట్లో చేంజ్ వచ్చినప్పుడు కూడా ఉంటుంది. సో వీళ్ళకి ఈ ప్రీఎక్లాంసియా ఉండాలి అంటే మనం ఏం చూడాలంటే ఫస్ట్ బీపీ చూస్తాము. తర్వాత మామూలుగా వాళ్ళకి వెయిట్ పెరిగేటప్పుడు, అందుకనే మామూలుగా చెప్తాము వెయిట్ కరెక్ట్గా పెరగాలి. 6th మంత్ 7th మంత్ నుంచి ఒక నెలకి 2 కేజీలు పెరిగితే చాలు. అంటే ఒక వారానికి 1/2 కేజీ, కరెక్ట్గా గిరి గీసినట్టు అని కాదు, కొంచెం ఇటు అటు ఉండొచ్చు, బట్ రఫ్గా ఒక నెలకి 2 కేజీలు పెరగాలి. సో ఒకవేళ ఆడ ఎక్కువ వెయిట్ పెరిగినారు, కాళ్ళవాపు ఉందా లేదా అనేది చూసుకోవడం. ఈ కాళ్ళవాపు ఉన్నప్పుడు నీరు వల్ల ఉండొచ్చు, లేదంటే మనకి ఈ ఫ్యాట్ చేరడం వల్ల ఉండొచ్చు. సో ఈ ప్రీఎక్లాంసియా వల్ల వచ్చిన ఇది ఎట్లా ఉంటుందంటే నీరు చేరడం, కాళ్ళు వాపు బాగా వాపుగా ఉంటుంది. ఇది ప్రీఎక్లాంసియా బీపీలో మాత్రం కాకుండా బ్లడ్ తక్కువగా ఉన్నప్పుడు, ప్రోటీన్ లెవెల్ తగ్గిపోయినా కూడా ఈ కాళ్ళు వాపు ఉంటుంది. తర్వాత బేబీ వెయిట్ ఎక్కువ ఉండడం, దానివల్ల కూడా కాళ్ళు వాపు ఉండొచ్చు. అందుకనే ఇది మనం ఏం చూస్తామంటే నైట్ పడుకొని నిద్రపోతే ఒక 10 hours పడుకున్న తర్వాత పొద్దున లేయంగానే కాళ్ళు వాపు తగ్గింది అంటే ఇది పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. పొద్దున నైట్ నిద్రపోయి పొద్దున్న కాళ్ళు వాపు తగ్గట్లేదు లేదా కాళ్ళు వాపు పెరిగింది అంటే ఇది ప్రీఎక్లాంసియా అనేది ఈ సిమ్టమ్స్ ఎక్కువ అవుతుంది. ఆ కాళ్ళు వాపుని గమనించడం మనం చాలా బాగా గమనించుకోవడం, అది సిగ్నిఫికెంట్. అది ఉన్నప్పుడు మీరు రిపోర్ట్ చేయాలి. అది కాకుండా వేరే ఎక్కడంతా కాళ్ళు వాపు ఉంటుంది అంటే చేతుల్లో మనం వేసుకునే రింగ్స్, ఉంగరాలు టైట్ అయిపోతుంది, ఫేస్ వాపుగా ఉంటుంది, తర్వాత పొట్ట మీద కూడా వాపుగా అనిపిస్తుంది. సో ఇవి అన్నీ మనం గమనించుకొని మామూలుగా ఈ అనీమియా వల్ల ఇది ఉంటుంటే కాళ్ళు వాపు ఒకటే, ఇక్కడ ఒళ్ళంతా ఇక్కడ వాపు రావడం అనేది ముఖ్యంగా ప్రీఎక్లాంసియాలో మనం గుర్తుంచుకోవాలి. అది కాకుండా వీళ్ళు యూరిన్ పోవడం కరెక్ట్గా ఉందా లేదా, ఇది 2 సిమ్టమ్స్ మీరు తీసుకొని వచ్చి చెప్పగలుగుతారు. యూరిన్ పోవడం తక్కువ క్వాంటిటీ పోవటం, కొంతమంది అది గమనించుకోవాలి. యూరిన్ పోయినప్పుడు కలర్ బాగుందా, ఒక్కొక్కసారి లైట్గా ఎల్లోగా ఉంటుందా, నైట్ పడుకొని పొద్దున్న లేగానే ఒక్కొక్కసారి ఎల్లోగా అనిపిస్తుంది, తర్వాత అంతా చూస్తే తెల్లగానే ఉంటుంది. సో అది మనం యూరిన్ పోయినప్పుడు ప్రతిసారి కలర్ ఏంటి, క్వాంటిటీ ఏంటి, ఇది గమనించి అలవాటు చేసేస్తే మరీ ఎక్కువగా ఎల్లోగా ఉంది, అది నైట్ నిద్రపోయి పొద్దున్న లేయడం వల్ల కాన్సన్ట్రేటెడ్ యూరిన్ వల్ల ఎల్లోగా ఉండొచ్చు.
ఈ బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్ వేస్తే ఆ పూటకి ఈరోజు మధ్యాహ్నం వేసుకున్న మధ్యాహ్నం సాయంకాలం పోయే యూరిన్ ఎల్లోగా ఉండొచ్చు. ప్రతిసారి ఎల్లోగా ఉంటే, డార్క్ ఎల్లోగా ఉంటే వెంటనే వచ్చేసింది, అది జాండిసా అనేది చూసుకోవాలి. సో అందుకనే మనం యూరిన్ మోషన్ పోయేటప్పుడు మనం గమనించుకోవాలి. తర్వాత యూరిన్లో డే టైం ఎక్కువ పోతున్నామా, నైట్ టైం ఎక్కువ పోతున్నామా, అది మనం గమనిస్తే కొంతమందికి అట్లా తెలుస్తుంది. కొంతమంది డేలో అంత ఉండదు, నైటే ఎక్కువ పోతుంటారనమాట. సో నైట్ ఎక్కువ పోవడం అనేది చూసుకునేటప్పుడు ఈవినింగ్ వరకు నైట్ భోంచేసిన తర్వాత అప్పుడు ఎక్కువ తాగుతారు. అట్లా తాగడం తగ్గించి యూరిన్ పోయేసేసి వచ్చి పడుకోవడం అనేది గమనించుకోండి. సో ఇది కాకుండా ఈ ఎక్లాంసీ అంటే ఫిట్స్, అది ఫిట్స్ వస్తే బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది అని అర్థం. సో మనం కాళ్ళు వాపు ఉంది కానీ ఇంకా ఈమె సివియర్గా పోతుంది, ఎక్లాంసియాకి పోబోతుంది, ఇంపెండింగ్ సైన్స్ ఆఫ్ ఎక్లాంసీ అంటాము. అట్లా ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది అన్నాం, 4 ఆర్గన్స్, ఒకటి బ్రెయిన్, హార్ట్, తర్వాత లివర్, కిడ్నీ. సో తల బ్రెయిన్ సంబంధించి హెడేక్ వచ్చేస్తుంది, సడన్గా హెడేక్ వచ్చేస్తుంది. తర్వాత కళ్ళు మసకలుగా అనిపిస్తుంది. సో అట్లా ఉన్నప్పుడు అది బ్రెయిన్ సంబంధించింది. లివర్ సంబంధించింది ఏంటంటే పై పొట్ట నొప్పిగా ఉంటుంది, వాంతికి వచ్చినట్టు అట్లా ఉండడం, అది లివర్ సంబంధించి. కిడ్నీ సంబంధించింది యూరిన్, కాళ్ళు వాపు ఎక్కువ అవుతుంది, నిన్నటికి ఈరోజు ఎక్కువ అవుతుంది, నా పడుకొని లేచినా కూడా తగ్గలే ఎక్కువ అవుతుంది, అట్లా ఉన్న యూరిన్ పోవడం తగ్గినా ఇది మనం చూసుకోవాలన్నమాట. అది కాకుండా ఇట్లా ఉన్నప్పుడు బేబీ మూమెంట్ కూడా గమనించుకోవాలి. బేబీ మూమెంట్ గమనించడం ఎట్లా గమనించుకోమంటామంటే, ఏ టైంలో మీకు ఖచ్చితంగా మూమెంట్ తెలుస్తుంది, అది మీరు అలవాటు చేసుకోండి. కొంతమందికి భోంచేయడానికి ముందు అంటే ఆకలి అయినప్పుడు బాగా తెలుస్తుంది, కొంతమందికి భోంచేసిన తర్వాత బాగా తిరుగుతుంది, కొంతమందికి నైట్ టైం బాగా తిరుగుతుంది, కొంతమందికి డే టైం బాగా తెలుస్తుంది, కొంతమందికి నడుస్తే బాగా తిరుగుతుంది, కొంతమంది కూర్చొని గమ్ముగా ఉంటే తెలుస్తుంది, కొంతమంది పడుకుంటే బాగా తెలుస్తుంది, కొంతమందికి మన పాటలు విన్నప్పుడు, మనం రెగ్యులర్గా వినే పాటలు విన్నప్పుడు బాగా తెలుస్తుంది. సో ఇట్లా ఏ టైంలో బేబీ ఖచ్చితంగా తిరుగుతుంది అని గమనించుకొని ఆ టైంలో తిరుగుతుందా ఎవ్రీడే, అది గమనించడం పెద్ద ఇది ఏమీ కాదు. సో అట్లా ఉన్నప్పుడు బేబీ మూమెంట్ తగ్గడం అట్లా ఏమైనా ఉంటే కూడా వెంటనే వచ్చి చేసుకోవాలి. సో కాంప్లికేషన్స్ అట్లా అంటే అదే ఇప్పుడు ఈ సంబంధించిన మనం చెప్పుకునే అన్నిట్లో మనకి ప్రాబ్లం ఉంటుంది. బ్రెయిన్ అయితే ఫిట్స్ వచ్చేస్తుంది, ఎక్లాంప్సీ పోతుంది. అది ఉన్నప్పుడు అందుకే ఫండస్ కూడా, ఐస్ కూడా మనం టెస్ట్ చేస్తాము. లివర్ ప్రాబ్లం ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ ఉంటే బ్లడ్ క్లాటింగ్ లెవెల్ తగ్గిపోతుంది, క్లాటింగ్ అవ్వడం అఫెక్ట్ అయిపోతుంది అనమాట. సో ప్లసెంటా కూడా ఒక్కొక్కసారి మావి విడిపోవడం అట్లాంటిది జరుగుతుంది. కిడ్నీ సడన్గా యూరిన్ తగ్గిపోతుంది, కిడ్నీ ఫంక్షన్ కూడా అఫెక్ట్ అవుతుంది. సో పల్మనరీ ఎడిమా అంటాము, హార్ట్ ఎఫెక్ట్ అయినప్పుడు లంగ్స్, హార్ట్ కూడా ఎఫెక్ట్ అయిపోతుంది. సో బేబీ ఎట్లా ఎఫెక్ట్ అవుతుందో, బేబీకి ఇందాక మనం చూసుకున్నాం రక్త ప్రసరణ తగ్గుతుంది కాబట్టి బేబీ వెయిట్ తక్కువగా ఉంటుంది, ఉమ్మినీరు తక్కువగా ఉంటుంది అనమాట. కొన్నిసార్లు ప్రిమెచ్యూర్గా డెలివరీ అవుతుంది, బేబీకి ఆక్సిజన్ పోవడం కూడా తగ్గుతుంది. సో బ్లడ్ టెస్ట్ ఏం చేస్తామంటే హీమోగ్లోబిన్ ఎట్లా ఉంటుంది, ప్లేట్లెట్ కౌంట్ ముఖ్యంగా చూస్తాం, లివర్లో లివర్ ఎంజైమ్స్ ఎట్లా ఉంది అని చూస్తాము. తర్వాత బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ గురించి మనం చూసుకుంటాం, అది కోయాగులేషన్ ప్రొఫైల్, LDH, హ్యాప్టోగ్లోబిన్ అటువంటిది. తర్వాత కిడ్నీ సంబంధించింది క్రియాటినిన్, యూరిక్ యాసిడ్ అటువంటిది చూసుకుంటాం. సో ఇట్లా వీళ్ళని అడ్మిట్ చేసుకొని బీపీ కరెక్ట్గా చూస్తాము. అదే రకంగా బేబీ మదర్ని చూసుకోవాలి, బేబీని చూసుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ఒక స్టేజ్ అయ్యేంత వరకు బేబీ బాగా బయటకు వచ్చినా కూడా బేబీ బాగుంటుంది అనేటప్పుడు అంతవరకు మనం వెయిట్ చేస్తాం. అంతే 34 వీక్స్ వరకు బీపీ కంట్రోల్ అవుతుంది, ఈ సిమ్టమ్స్ ఏం లేదు అంటే మనం కంటిన్యూ చేసి తీసుకుపోతాం. ఏ టైంలో బేబీకి అవసరం అవుతుందా అంటే బేబీ ఉమ్మినీరు తగ్గిపోతుంది, బేబీ హార్ట్ బీటింగ్లో వేరియేషన్ ఉంటుంది, అట్లా ఉన్నా
లేదా మదర్కి ప్రాబ్లం ఏమైనా ఎక్కువ అవుతుంది కండిషన్, అట్లా ఆ 2 కండిషన్ బట్టి మనం డెలివరీ చేసుకుంటాం. ద్వారం ఓపెన్ అయ్యి అనుకూలంగా ఉంటే నార్మల్కి పోతాము, లేదంటే సిజేరియన్కి పోవాల్సి వస్తుంది. కానీ ఒక్కొక్కసారి ఈ బీపీ ఇది వచ్చి ఎంత చేసినా కంట్రోల్ అవుతుంది, డెలివరీ అయితేనే కంట్రోల్ అవుతుంది సివియర్గా పోయినప్పుడు. అందుకని ఆ కొన్ని టైంలో మాత్రం మనం డెలివరీ ఖచ్చితంగా చేసేసేయాలి. అప్పుడు మదర్ కోసమే చేస్తున్నాం, బేబీ సెకండరీ అయిపోతుంది. సో ఇవి ఎందువల్ల వస్తుంది ఈ బీపీ? డెలివరీ అయిన తర్వాత వాళ్ళని ఏం చూస్తామంటే యూజువలీ జెస్టల్ హైపర్ టెన్షన్ అట్లంటే 24 అవర్స్లో తగ్గిపోతుంది బీపీ. ప్రీ ఎక్లాంప్సియా యూజువలీ 1 వీక్ 10 డేస్, మ్యాక్సిమం 6 వీక్స్ లేదంటే 12 వీక్స్. బట్ ప్రీ ఎక్లాంప్సియాకి పోతే మాత్రం మనం బీపీ ట్యాబ్లెట్స్ మాత్రం 6 వీక్స్ కంపల్సరీగా వాడేసేయమని చెప్తాం. తర్వాత ఇది ఎందువల్ల వస్తుంది బీపీ అనేది? కొంతమంది ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు మనం ముందు జాగ్రత్తగా ఆస్పిరిన్ ట్యాబ్లెట్స్ పెట్టేస్తాం. ఫ్యామిలీ హిస్టరీలో ఉన్నప్పుడు, మదర్కి ఇట్లా ప్రీ ఎక్లాంప్సియా ఉన్నప్పుడు. ఎక్లాంప్సియా రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే మనం మానిటరింగ్, మీరు కరెక్ట్ టైంకి కానీ మీరు వచ్చేసినప్పుడు కాళ్ళు వాపు ఎక్కువ ఉంది, యూరిన్ పోవడం తక్కువ ఉంది, హెడేక్ అట్లా ఏమైనా ఉంటే, ఇప్పుడే కదా 2 రోజులే కదా అయింది చెకప్ పోయి, మళ్ళీ ఎట్లా పోయేది అని అనుకోకుండా ఇటువంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మాత్రం వెంటనే వచ్చేసేయడం. కొంతమందికి అప్పుడు వరకు బాగుంటుంది, సడన్గా వచ్చేస్తుంది. కొంతమందికి గ్రాడ్యువల్గా వస్తుంటుంది అనమాట. ఇది ఎందుకు? మనకు అనీమియా ఉంటే మనం బ్లడ్కి ట్యాబ్లెట్ పెడతాం, ఇంజెక్షన్ పెడతాం, అది అవసరమైతే బ్లడ్ పెట్టుకుంటాం. అది షుగర్ ఏంటంటే ట్యాబ్లెట్ పెడతాం, లేదంటే ఇన్సులిన్ పెడతాము, వాళ్ళు డైట్ కంట్రోల్ చేసి చేసుకుని వస్తే వచ్చేస్తుంది. కానీ బీపీ ఏంటంటే, షుగర్ అంటే ఒకటి బేబీకి ఎక్కువ ప్రాబ్లం, మదర్కి షుగర్ కంట్రోల్ రీజనబుల్గా ఉంటే పెద్ద ఇది విషయం ఏమీ కాదు. కానీ బీపీలో మాత్రం ఏంటంటే ఏ టైం అది సివియర్ అయిపోతుందో, ప్రీ ఎక్లాంప్సియాకి ఏ టైం జెస్టేషనల్ హైపర్ టెన్షన్ ఏ టైంలో ప్రీ ఎక్లాంప్సియాకి పోతుందో, ఏ టైం ఎక్లాంప్సియాకి పోతుందో మనం కానీ బాగా చూసుకుంటే ఎక్లాంప్సియాని మనం ప్రివెంట్ చేయొచ్చు. అంటే ఫిట్స్ రాకముందే మనం డెలివరీ చేసేస్తే ప్రాబ్లం ఏమీ ఉండదు. అందుకనే మనం ఇటువంటి టైంలో బీపీ అట్లా ఉన్నప్పుడు మనం చాలా క్లోజ్ మానిటరింగ్, అవసరమైతే హాస్పిటల్ అడ్మిట్ చేసి ఫ్రీక్వెంట్గా టెస్టులు చేసేసుకొని మానిటర్ చేసుకోవాల్సి వస్తుంది. దీంట్లో ఏం అంటే కొన్నిసార్లు చిన్న చిన్న విషయాల్లో స్టార్ట్ అవుతుంది బాధ. అందుకనే మనం 2-3 స్టోరీస్ ఎగ్జాంపుల్ చెప్తాం, మీకు అర్థమవుతుంది. ఒకసారి ఒక అమ్మాయి వచ్చింది, వెయిట్ పికప్ అయిపోతుంది. లాస్ట్ టైంకి వచ్చినప్పటికి ఈసారి వెయిట్ పెరిగింది, కాళ్ళు వాపు లేదు. మళ్ళీ 1 వీక్ వస్తే కాళ్ళు వాపు స్టార్ట్ అయింది. ఆమె అడిగితే నాకు అంటే బీపీ ఇంకా స్టార్ట్ అవ్వట్లా ఆ స్టేజ్. అడిగితే నాకేం టెన్షన్ లేదు అనింది. నేను చెప్పాను, టెన్షన్ లేకపోతే నువ్వు ఇట్లా వెయిట్ పెరుగుతూ ఉండడం రాదు, ఇట్లనే ఉంటే ఖచ్చితంగా బీపీ వస్తుంది. నీకు మనసులో ఏదో ఉండదు, ఏదో ఉంది, ఏదో డౌటో బాధనో ఏంటి అది చెప్పు. ఆమె జాబ్ చేస్తుంది, ఆమె చెప్పింది ఇది ఫస్ట్ ప్రెగ్నెన్సీ, నాకు మా అత్తగారు ఖచ్చితంగా అబ్బాయే కావాలి. సో అది నాకు టెన్షన్. సో అప్పుడు నేను చెప్పాను, కరెక్ట్, మనం ఏం చేయలేము, ఇది ఎవరి చేతిలో లేనిది. కానీ నువ్వేమనుకుంటున్నావు, ఒక్కవేళ అబ్బాయి అయిపోతే ఆమె ఇంకా నస పెడుతూనే ఉంటుంది, అది టెన్షన్. అక్కడ మన చేతిలో ఏం లేదు. ఒకటి, ఆమె నస పెట్టినా మనం ఏం చేయలేము. ఆమెని సాటిస్ఫై చేయలేకపోతామేమో, ఆమెని సాటిస్ఫై చేయడమే ధ్యేయం అని మనం అనుకుంటే మనం అనవసరంగా టెన్షన్ పడి మనం ప్రాబ్లంలో పోతున్నాం, బేబీని ప్రాబ్లంలో పెట్టిస్తున్నాం. థింకింగ్ మనం ఏమనుకుంటున్నాం, అత్తగారికి రెస్పెక్ట్ ఇవ్వాలి. కానీ ఇటువంటి సిచ్యువేషన్లో ఆమెనికి అర్థం చేసుకొని ఆమెని ఇది చేయలేము. మనం వర్షంని ఆపలేము, గొడుగు పట్టుకోవడం నేర్చుకోవాలి. నువ్వు మనసులో అనుకో, ఎవరైనా నేను నా బేబీని నేను ఒప్పుకుంటా, ఆమె ఒప్పుకున్నా లేకపోయినా అది నా తప్పు కాదు. నువ్వేమనుకుంటున్నావు, అమ్మాయి పుట్టేస్తే ఆమెని నేను తృప్తిపరచలేకపోతే అది నా తప్పు అనుకొని ఫీల్ అవుతున్నావు. అది నువ్వు గిల్ట్ ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఎట్లయినా నీ బిడ్డ నీ ఇష్టం కోసం కంటున్నావు, నీదే బాధ్యత. అత్తగారు ఊరికే చెప్పేంత వరకు ఆమె ఏం దగ్గర నుంచి ఎవరు వచ్చి చేయబోయేది లేదు. నీవు ఆ క్లారిటీ తెచ్చుకో. ఒకవేళ అత్తగారు అట్లనే సాధిస్తే కూడా
నువ్వు దాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు గిల్టీగా ఆమె ఇంపోజ్ చేయొచ్చు గిల్ట్ని, నువ్వు ఆ గిల్ట్ తీసుకోబాకు. ఆ డెసిషన్ తీసుకో. ఈ డెసిషన్ కానీ తీసుకుంటే ఎవరికి ఏం బాధ లేదు, నువ్వు ఫ్రీగా ఉంటావు. ఆమె కాసేపు అంటది, గట్టిగా అంటది, పక్కన వాళ్ళందరితో అంటది, అమ్మ నువ్వేమైనా చేసుకోమమ్మా, నేనేం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బాధపడితే నిన్ను హెల్త్ ప్రాబ్లం తీసుకొస్తున్నావు, నీ బేబీని తీసుకుంటున్నావు. ఆమె బాగా తీసుకోగలిగింది. నెక్స్ట్ వచ్చినప్పుడు కంప్లీట్ నార్మల్ అయిపోయింది, ఆ వెయిట్ కూడా తగ్గిపోయింది, ఆమె ఫ్రీ అయిపోయింది. తర్వాత రాలా. ఇంకొక అమ్మాయి ట్విన్స్, చాలా ఎర్లీ 3rd monthలోనే వచ్చింది. ఆమె ట్విన్స్ అనేదాన్ని ఒప్పుకోలేకపోయింది. నేను అప్పుడే 130-90 స్టార్ట్ అయిపోయింది. బయట వేరే హాస్పిటల్లో చూపించుకొని వచ్చినారు. అప్పుడు ఆమెను అడిగితే ఆమె చెప్పింది, నేను ఈ ప్రెగ్నెన్సీ క్యారీ చేయగలుగుతా, ఒకరే నాకు కష్టం అనిపిస్తుంది, నాకు ఇద్దరిని పెట్టుకొని నేను ఎట్ట చేయగలుగుతాను. సో ట్విన్స్ డెలివరీ అయిన ఆమె అప్పుడు ఒకళ్ళు చెకప్కి వచ్చినారు. వాళ్ళని చూపించి వాళ్ళతో మాట్లాడించిన తర్వాత ఎట్లా కొంచెం హెల్ప్ తీసుకు, ఫస్ట్ మెంటలీ అక్సెప్ట్ ద కండిషన్. ఆమె ఆల్రెడీ చేసుకోగలుగుతుంది ట్విన్స్ని పెట్టుకొని. అది చూసిన తర్వాత వాళ్ళ అమ్మ సపోర్ట్ చేసింది, నేను ఉంటాను, నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను, ఇక్కడే కదా ఉంటున్నాం. ఇవి అన్నీ అయిన తర్వాత నెక్స్ట్ చెకప్కి వచ్చినప్పుడు ఆమె ఫ్రీ అయిపోయింది. నేను చూసుకుంటా, నాకు ఏమి ఇప్పుడు భయం లేదు, ఎప్పుడు లేదా అప్పటి నుంచి బీపీ రాల. ఇంకొక అమ్మాయి, ఆ అమ్మాయి కూడా ఎర్లీ ప్రెగ్నెన్సీలో వాళ్ళు తీసుకొచ్చారు, బీపీ ఉంది, ఆమె కాలేజీలో చదువుతుంది, పీజీ. వాళ్ళు ఈ ప్రెగ్నెన్సీ తీయించేసుకోవాలి, బీపీ ఉంది అని అనుకున్నారు, వేరే దగ్గర చూపించుకొని. వచ్చినప్పుడు ఆమె చెప్పింది, వీళ్ళు ఇది చదువు వద్దు, 15-20 కిలోమీటర్స్ పోయి రావాలి అంటున్నారు, నాకు ఈ చదువు ఈ ఇయర్ చదివేస్తే నాకు పీజీ కంప్లీట్ అయిపోతుంది. ఈ టెన్షన్లో ఆమెకి బీపీ వచ్చింది. నువ్వేమనుకుంటున్నావు అన్నా, నేను పోవాలంటే బీపీ వస్తే ఏం చేస్తావు? ఆమె ఒకటే అనింది, నాకు ఏమైనా ట్యాబ్లెట్ ఇచ్చేసేసేయండి, నేను కంట్రోల్ చేసుకుంటాను, నేను ఎట్టయినా చదువుకుంటా, కానీ వాళ్ళని మాత్రం మీరు ఒప్పించండి దయచేసి. వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటున్నారు, మాకు ఇది ప్రెషస్ ప్రెగ్నెన్సీ అండి, ఆమెకి ఒకవేళ ఏమైనా జర్నీలో ఏమైనా అయితే ఎట్లా, అందుకని వద్దనుకుంటున్నాము. సో నేను ఒకటే చెప్పాను, అమ్మాయి చదువుకోవాలని బాగా ఇష్టంగా ఉంది, ఆమె పోయి రావడం వల్ల ఏమీ కాదు, అది నేను చెప్పగలుగుతాను. అప్పుడు మీరు అలౌ చేస్తారా? మీరు చెప్తే మేము ఏం కాదు అంటే మేము ఒప్పుకుంటామని చెప్తే, సరే నీ అమ్మాయి కూడా ఫ్రీ అయిపోయింది. తర్వాత వచ్చినప్పుడు బీపీ లేదు. అమ్మాయి చెప్పింది, నేను ఇప్పుడున్నంత చెకప్కి రాను, మా ఇంటి దగ్గరే చూపించుకుంటాను, 9th monthలో వస్తాననింది. అదే టైం 9th month వచ్చింది, ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది, ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అయింది. దాని తర్వాత నుంచి బీపీ అనేది లేకుండా ఉండింది. కానీ ఇది ఎందువల్ల అవుతుందంటే, ఒక్కొక్కసారి మనం ఫ్యామిలీతో మాట్లాడుకోవటం లేదు. అట్లా ఫ్యామిలీతో ఏమైనా ఉంటే పక్క నుంచి ఎవరైనా చొరవ తీసుకొని వాళ్ళకి కన్విన్స్ చేయటం దానికి ఇప్పుడు ఇది ఉండట్లేదు. ఇంకొక అది నాకు చాలా బాధ కూడా అనిపిస్తుంది. ఆ కేసు ఏంటంటే, అది 2nd ప్రెగ్నెన్సీ. ఫస్ట్ టైం ఎక్కడో డెలివరీ అయింది, సిజేరియన్. హస్బెండ్ వేరే ఊర్లో ఉన్నాడు, ఈమె వేరే ఊర్లో ఉంది. ఆమెకి అమ్మ ఇంట్లో వచ్చేసి పెట్టేశారు. హస్బెండ్ అప్పుడప్పుడు రావట్లేదు, అది ఆమెకి హస్బెండ్ మీద బెంగ పెట్టుకునింది. ఆయన నేను చెప్పాను, కొంచెం బీపీ వచ్చేసేసింది, ఈమె నాయుడుపేట నుంచి రావాల్సి వస్తుంది, మీ దగ్గరనే ఉండి మీ ఊరి దగ్గరనే ఎక్కడైనా చూపించేసుకోండి, ఇక్కడి నుంచి రావడం కూడా రెగ్యులర్గా కష్టంగా ఉంటుంది, ఒకవేళ ఏమైనా ఉంటే బేబీకి ప్రాబ్లం అవుతుంది అని చెప్పినా ఆయన పోలే. ఈమె మళ్ళీ ఒక్కసారి వచ్చింది, దాని తర్వాత వచ్చినప్పుడు బేబీ లోపల పోయింది. అప్పుడు ఆ భర్త అడుగుతున్నారు, నేను అప్పుడే తీసుకుపోయి ఉంటే బాగుండేది కదా అని. కానీ ఒక్కొక్కసారి అట్లా జరిగినప్పుడు ఆ నిర్ణయం తీసుకోకుండా పోవడం, తర్వాత బాధపడి ఏం లాభం. ఇంకొక కేసు కూడా నేను మర్చిపోను. ఆమె బెంగళూరు నుంచి వచ్చింది, వాళ్ళ అమ్మ వాళ్ళు ఇక్కడ తీసుకొని వచ్చేసి, ఆమె కూడా వాళ్ళ హస్బెండ్తో బాగా ఉండాలి అని. వాళ్ళ అమ్మ వాళ్ళ ఏం కంప్లైంట్ అంటే,
బెంగళూరుకు పోతే మేము చెకప్ తీసుకుపోవడానికి కష్టం, ఆయనకి టైం లేదు చూపించడానికి, మేమైతే అక్కడ పోయి ఉండలేము, కాబట్టి ఆమెని ఇక్కడ పెట్టుకుంటున్నాము. ఆమె చెప్తుంది, నేను అక్కడ పోతే ఎటో ఒకట్లా నేనైనా వెళ్ళిపోతాను, నన్ను బెంగళూరుకు పంపించండి అని. ఈమె వాళ్ళ పేరెంట్స్ ఎంతో చెప్పినా ఒప్పుకోవటం లేదు. సరే ఇది చేస్తే బేబీ గ్రోత్ తగ్గిపోతుంది, వెయిట్ నేను చెప్పేసినాను, ఇది కొంచెం బేబీ వెయిట్ కూడా తగ్గుతుంది, డెలివరీ అయితే కొంచెం హైయర్ సెంటర్లో పోవాలి అనేది అని చెప్పేసేసి కార్పొరేట్ హాస్పిటల్కి రెఫర్ చేసేసినాను. అంటే కొన్నిసార్లు మనం ఈ గర్భవతి అయిన తల్లి, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ హస్బెండ్, ఈ ఫ్యామిలీలో తన ఫ్రీగా చెప్పుకునేదానికి, తనల్ని అర్థం చేసుకొని సపోర్ట్ చేసేదానికి, అట్లంతా ఉన్నప్పుడు మనకి ఇటువంటి ప్రాబ్లమ్స్ రాదు. వచ్చినా పెద్ద ప్రాబ్లం లేకుండా ఈజీగా దాని నుంచి కాంప్లికేషన్ లేకుండా బయటపడిపోవచ్చు. సో అందుకని మేమేం చెప్తామంటే, మీకు ఏదైనా డౌటో ఏదైనా అట్లా ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఒక్కసారి మాతో షేర్ చేసుకోండి. మాకు వీలైనంత సలహాలు, సపోర్ట్ అది మేము ఇస్తాం. ఎందుకంటే నా ఇది ఏంటంటే, ఒక్కసారి మనం ప్రెగ్నెన్సీ వస్తుందా వీలైనంత వరకు మంచి బిడ్డగా మనం తీసేసుకోవాలి. ఒకసారి ప్రాబ్లం వస్తే నెక్స్ట్ టైం వచ్చి ఆ బిడ్డ మంచి బిడ్డని చేతిలో చేసుకున్నంత వరకు టెన్షన్గానే ఉంటుంది హోల్ ఫ్యామిలీకి కూడా. అందుకనే మనం అనుకోవాలి, బేబీకి కూడా చెప్పుకోమంటాం, నీకోసమే తింటున్నాను, నీకోసమే ట్యాబ్లెట్ వేసుకుంటాను, నువ్వు దీర్ఘాయుష్గా, మంచి ఆరోగ్యం, మంచి గుణాలు, మంచి తెలివితేటలతో 9 months ఉండు, నన్ను అర్థం చేసుకుని నాకు సపోర్ట్ చేయి అనేది అమ్మ అది బాగా గుర్తుపెట్టుకోవాలి. పరిస్థితులు ఒక్కొక్కసారి ఏదైనా ఉండొచ్చు, కానీ అమ్మ ఆ బిడ్డ మీద చాలా ఇష్టంగా బాగున్నప్పుడు ఆ బేబీ యొక్క వెల్బీయింగ్కి అది చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు హస్బెండ్ సపోర్ట్ ఉండడం కరెక్ట్, మంచిది, ఇంకా మంచిగా ఉంటుంది. ఒకవేళ హస్బెండ్ సపోర్ట్ ఉండదు, ఆయన ఊర్లో ఉండకపోవచ్చు, ఇంకొక దగ్గర వేరే దీంట్లో ఉండొచ్చు, కానీ అమ్మ ఆ బిడ్డ మీద బాగా ఇష్టంతో, ఆ ఇష్టానికి పవర్ ఇవ్వాలి. బిడ్డ దగ్గరనే హెల్ప్ అడగండి, బిడ్డ మనకి చేసి పెట్టేస్తుంది. లోపల ఉన్నంత సబ్కాన్షియస్ మైండ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది బేబీకి. అందుకని బేబీ అమ్మకి బాగా హెల్ప్ చేస్తుంది. సో బయట హెల్ప్ మా దగ్గర అడిగి తీసుకోండి. హెల్తీగా, హ్యాపీగా ఉండి మంచి బిడ్డలండి. బీపీ అనేది రాకూడదు, వచ్చినా ఈజీగా కంట్రోల్ అయ్యి ఏం ప్రాబ్లం లేకుండా బయటపడిపోవాలి. ఎక్కడ ఉన్న ఆ తల్లి, ప్రెగ్నెన్సీ మదర్స్, వాళ్ళకి ఇది రావాలి. మనం అనుకునేటప్పుడు మీరు కూడా ఎందుకు ఇదంతా మీకు తెలియాలంటే, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఒక మంచి మాట, నువ్వు బిడ్డ బాగుంటారు, ఆ ఒక్క మాట వినడానికి కూడా చాలా మందికి అవకాశం లేకుండా ఉంది. ఆ హెల్ప్ అనేది, సపోర్ట్ అనేది మనం అందరం ఇవ్వాలి. థ్యాంక్ యూ.